For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. నమస్కారం. మ్యాక్స్ టీవీ భక్తి ఛానల్కి స్వాగతం. గురుగ్రహ మార్పు వల్ల 12 రాశుల వారికి ఏ విధంగా ప్రభావం ఉండబోతుందో మరి ఇవాళ మనకు తెలియజేయడానికి స్టూడియోలో ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు, ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ డాక్టర్ ములుపూడి సత్యనారాయణమూర్తి గారు. మరి వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా నర్మదా. గురుగారు ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా, నువ్వెలా ఉన్నావు? బాగున్నాను గురుగారు. గురుగారు, ఈ గురుగ్రహ సంచారం ద్వారా అంటే మిథున రాశి వారికి ఈ 1 year పాటు ఏ విధంగా ఉంటుంది, అలాగే వీళ్ళు ఎటువంటి పరిహారాలు పాటించాలి? మనకి మిథున రాశి వాళ్ళు చక్రం తిప్పేశారమ్మా ఇప్పటి వరకు. ఓకే. అలాగే కంటిన్యూ అవుతుంది ఆ సాగా. కానీ కొంచెం రేట్ తగ్గుతుంది, ఒక 10% రేట్ తగ్గుతుంది. గురుగ్రహం అనేది కొంచెం పవర్ తగ్గుతుంది, వ్యయంలోకి వచ్చేసాడు కాబట్టి ఖర్చులు ఎక్కువ అవుతాయి. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఆదాయం చక్కగా వస్తుంది, ఆదాయం మీద ఎఫెక్ట్ ఉండదు అనమాట. ఆదాయం బాగా వస్తుంది, ఖర్చు ఎక్కువ అవుతుంది. ఎలా అవుతుందో అసలు అందరికీ ఆశ్చర్యం అనమాట. అలాగే వీళ్ళు ఛాలెంజింగ్ ప్రాజెక్ట్స్ని ఈ సంవత్సరం ఈ గురుగ్రహ సంచారం వల్ల టేకప్ చేస్తారు. మిథున రాశి వాళ్ళు అంటే వాళ్ళకి కొంచెం ఇంటెలిజెన్స్ ఎక్కువ ఉంటుంది అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎక్కువ ఉంటుంది. అయితే వీళ్ళకి కొంచెం స్టెబిలిటీ కొంచెం జాగ్రత్తగా కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క గురుగ్రహము వ్యయ స్థితిలోకి రావడం వల్ల స్టెబిలిటీ పైన దెబ్బ కొడతాడనమాట. అంటే మనల్ని డిస్కరేజ్ చేసేటటువంటి వాళ్ళకు కొంచెం దూరంగా ఉండడము, మనల్ని ఎంకరేజ్ చేసేటటువంటి వాళ్ళతో మనం ముందుకు వెళ్ళడము, ఈ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇకపోతే వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల దగ్గరికి వచ్చేసరికి అత్యద్భుతమైనటువంటిగా ఉంటుంది. వాళ్ళకి ప్రమోషన్స్ వస్తాయి, ఆల్రెడీ ప్రమోషన్స్ వచ్చేసినాయి కొంతమందికి. అండ్ ట్రాన్స్ఫర్స్ అనేటటువంటివి ఖచ్చితంగా వీళ్ళు కోరుకున్న చోట్లకు వస్తాయి. అండ్ ఈ యొక్క కేతువు అర్ధాష్టమ కేతువుగా ఉన్నాడు కాబట్టి ఈ ఫారిన్కి వీళ్ళందరికీ వాళ్ళ హస్బెండ్స్ చాలామంది మిథున రాశి, అదే అబ్జర్వేషన్, జ్యోతిషం అంటే అబ్జర్వేషన్ అనమాట. వాళ్ళ హస్బెండ్స్ వచ్చేసినారు, వాళ్ళదే మిథున రాశి హస్బెండ్ వెళ్ళిపోయారు, బాగుంది. మరి వీళ్ళు పెట్టుకున్నారు, హస్బెండ్ నుంచి వీళ్ళు 1 year అయిపోయింది, 6 months అయిపోయింది కాబట్టి మేము కూడా ఆఫర్ లెటర్ వచ్చింది, H1B వీసా వచ్చినప్పుడు ఖచ్చితంగా మిథున రాశి వాళ్ళకి H1B వీసా రాలేదు వాళ్ళకి. అంటే ఏంటంటే అర్ధాష్టమ కేతువు ఏం చేస్తాడంటే శుభ ఫలితాలను ఇవ్వడం, షార్ట్ టర్మ్కి పంపుతాడు. ఒక ఫారిన్ ట్రిప్కి మామూలుగా ఏదో సరదాగా వెళ్ళి రావడానికి వదులుతాడు తప్ప అక్కడ ఉద్యోగం చేయడానికి పర్మిషన్ ఇవ్వడం అనమాట. సో ఆ విధంగా ఈ యొక్క కేతుగ్రహ ప్రభావం వలన వీళ్ళకి ఏమైందంటే మానసిక అశాంతి అనేటటువంటిది కుటుంబంలో ఉంటుంది. అండ్ భార్యాభర్తల మధ్య ఇంతవరకు గొడవలతో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఈ గురుగ్రహ సంచారం వలన అంతకు ముందే పాపం వాళ్ళని కలిపేశాడు. అంటే ఈ గురువు ఏంటి చేస్తాడంటే ఎడ్యుకేట్ చేస్తాడనమాట. అంటే నీ రూపంలోనో నా రూపంలోనో. అది ఆ మాటలు విని అవతల వాళ్ళు ఏం చేస్తారు, ఏంటమ్మా మీ హస్బెండ్తో గొడవలు నీకు, అలా చేయకూడదు, ఇలా చెయ్యి అని చెప్పి మనం చెబుతాం కదా. దట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ జూపిటర్ అనమాట, గురుడు. దానివల్ల అవతల వాళ్ళలో కరెక్టే కదా, ఒక్కొక్కళ్ళు చెప్తే వినబుద్ధి వస్తుంది, ఒక్కొక్కళ్ళు చెప్తే వినబుద్ధి లేదు. ఆటోమేటిక్గా మనం తప్పు చేసామేమో అని కరెక్ట్ చేసుకుంటారు. ఈ విధంగా చాలామంది మిథున రాశి వాళ్ళంతా కూడా దే హ్యావ్ కరెక్టెడ్ దేర్ లైఫ్స్ అనమాట. అంటే ఆ విధంగా గురుడు వీళ్ళకి ఉపకరిస్తాడు. ఇకపోతే రాజ్యస్థితిగతుడైనటువంటి రాహువు, కుజుడు, బుధుడు ఈ యొక్క గ్రహాల వలన మనకి వృత్తిలో వీళ్ళు చక్కగా రాణింపు ఉంటుంది. కానీ అక్కడ గొడవలు పెట్టుకుంటారు వీళ్ళు. అంటే తోటి కొలీగ్స్తో కానీ మన పని మనం చేసుకుంటే సరిపోతుందనే ఉద్దేశంతో మనం వెళ్తే నో ప్రాబ్లం. రాహు ఎక్కడుంటే అక్కడ గొడవలు పెడతాడు అనమాట. సో సడన్గా ఉద్యోగం మానేయడము. ఒక అతన్ని నేను చూశాను, సాఫ్ట్వేర్ ఇంజనీర్ని, 80 lakhs ప్యాకేజ్ని వితౌట్ రీజన్ రిజైన్ చేసేసాడు, నాకు వద్దు అన్నట్టు. అట్లా ఈ కారణం ఏమి ఉండదన్నమాట ఈ యొక్క గురుగ్రహ సంచారం వలన. నెక్స్ట్ ఈ బిజినెస్ల దగ్గరికి వచ్చేసరికి ఈ కిరాణా, హాస్టల్, ఫుడ్ ఇండస్ట్రీ, టెక్స్టైల్లు అంటే బట్టల షాపులు, ఈ వ్యాపారాలన్నీ కూడా బ్రహ్మాండంగా వాళ్ళు ముందుకు సాగుతాయి. ఆ తర్వాత ఈ యొక్క స్త్రీల దగ్గరకు వద్దాం.
స్త్రీలు ప్రశాంతత వచ్చేసిందమ్మా. మిథున రాశి వాళ్ళు దే ఆర్ వెరీ హ్యాపీ, వెరీ హ్యాపీ. ఇంతవరకు పాపం వాళ్ళు చాలా టెన్షన్ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా తప్పకుండా దే హ్యావ్ బికమ్ దే ఆర్ లీడింగ్ వెరీ పీస్ఫుల్ లైఫ్ అనమాట. ఆ తర్వాత వాళ్ళు ఆడబడుచులు రెస్పెక్ట్ ఇచ్చేస్తున్నారు, అత్తగారులు రెస్పెక్ట్ ఇచ్చేస్తున్నారు. ఆ తర్వాత అందరు బుర్రలు తినేసి మా అత్తగారులు గౌరవించట్లేదు, మా ఆడబడుచులు గౌరవించట్లేదు అని బుర్రలు తినేస్తున్న వాళ్ళేమో వాళ్ళు పిచ్చోళ్ళు అయిపోయారు వీళ్ళ మాటల వల్ల. వీళ్ళు మాత్రం అత్తగారులు ఆడబడుచులు వీళ్ళు మాత్రం షాపింగ్లు చేసేసుకుంటున్నారు. ఈ విధంగా ఈ మిథున రాశి వాళ్ళంతా కూడా దే ఆర్ డూయింగ్ వండర్స్ ఒక విధంగా చెప్పాలంటే. అండ్ అన్ని రంగాలలో కూడా అంటే సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్న వాళ్ళు కూడా బ్రహ్మాండంగా వృద్ధిలోకి వస్తారు. ఇప్పుడు నువ్వు అడగబోయే ప్రశ్న నాకు అర్థమైపోయింది, రాజకీయ రంగాల్లో ఉన్న వాళ్ళు. ఎందుకంటే ఎలక్షన్స్ టైం, ఈ ఎలక్షన్స్ టైంలో మిథున రాశి వాళ్ళు ఎలా ఉన్నారో తెలుసా నీకు? నాట్ ఎంపీ, నాట్ ఎమ్మెల్యేస్. అంటే మనకి ఎంపీల ఎలక్షన్లే జరగచ్చు, వేరే రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలు అవన్నీ కూడా జరుగుతుంది కాబట్టి సీఎంసే అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి మిథున రాశి వాళ్ళు. ఆ తర్వాత మన వీడియో చూసుకొని అక్కడ సీఎంలు అయిన తర్వాత అప్పుడు వాళ్ళే మనకి కరెక్ట్ సార్ నర్మద గారు మీరు కరెక్ట్గా చెప్పించారు అని వాళ్ళని నిన్ను కంగ్రాచులేట్ చేస్తారు. అంటే అంత బాగుంది. సో రాజకీయ రంగాల వాళ్ళకి బాగుంది, సినీ సంగీత సాహిత్యాల్లో వీళ్ళకి సన్మానాలు, కవులకు సన్మానాలు, ఇవన్నీ కూడా చాలా బాగున్నాయమ్మా. ఉత్తమ ఫలితాల కోసం ఎటువంటి రెమెడీస్ పాటించాలి గురుగారు? రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి మనకి కేతు అక్కడే బాగుండలేదు కాబట్టి కేతు జపం, కేతు స్తోత్రాలు చదువుకోవాలా. కేతువుకి కిలోంపావు ఉలవల్ని చిత్రవర్ణం అంటే మల్టీ కలర్డ్ డ్రెస్సులను తీసుకెళ్ళి పేదవాళ్ళకి దానం చేసేయడమే. పేద బ్రాహ్మడు అని మనం ఎందుకంటామంటే అలా అలవాటు చేసుకుంటూ వచ్చారు. ఎనీబడి పేదవాళ్ళు కనబడిన వాళ్ళకి దానాలు చేసేయడమే. దానం వల్ల ఎప్పుడు కూడా మనకి శుభ ఫలితాలే. మనం ఎవరికైనా అన్నం పెట్టినా, ఫుడ్ పెట్టినా, డబ్బులు ఇచ్చినా, దానం చేసినా ఇవన్నీ మనకి మళ్ళీ చక్కగా తిరిగి వస్తాయి. కాబట్టి వీళ్ళకి ఏం చేయాలంటే దానం చేసేయాలా. తర్వాత ఉలవల్ని ఉడకబెట్టేసి చక్కగా ఎద్దులకు పెట్టాలి. వీళ్ళు అంటే కిలోంపావు కొలిచి మరి కాటా వేసి కాదు, ఎద్దు ఎక్కువ తింటుంది కాబట్టి పట్టుకెళ్ళండి, ఒక 5 కిలోలు తీసుకెళ్ళి దానికి పెట్టాలి. ఆ తర్వాత గరిక గడ్డిని తీసుకొచ్చి గరిక గడ్డితో వినాయకుడికి పూజ చేయాలి. లడ్డూలు, తీపి బూందీని చేయాలి. గరిక గడ్డి అని ఎందుకన్నారో తెలుసా? గరిక గడ్డితో పూజ ఎందుకు మరి? ఎన్ని ఉంటే వినాయకుడికి గరిక గడ్డి అంటే ఎలిఫెంట్ తల కాబట్టి ఓన్లీ గడ్డే మేస్తాడానా వినాయకుడు? నో, అందులో ఒక సిగ్నిఫికెన్స్ ఉంటుంది. గరిక గడ్డి ఇప్పుడు గరిక తిన్న గాడిద పోతుంది కానీ గరిక పోదన్నారు. గరికని ఇప్పుడు గాడిదను వదిలేసాం, అది తినేసిన తర్వాత గాడిదని ఎవరో కోసుకొని తినేయడమో లేకపోతే ఏ సింహమో తినేస్తుంది. ఇప్పుడు ఈ గడ్డి మళ్ళీ ఏం చేస్తుందంటే మళ్ళీ మొలిచేస్తుంది. తర్వాత ఒక పెద్ద సైక్లోన్ వచ్చేసింది అనుకుందాం, గాలి దుమ్ము ఇది అక్కడున్న పక్కనున్న రావి చెట్టు, మర్రి చెట్లే వేళ్లతో సహా పెకిలిచ్చి విరిగిపోతాయి. కానీ గరికగడ్డ అంత తుఫాన్ని అడ్డుకొని అలాగే ఉంటుంది. అంటే వినయేన శోభతే విద్య, వినయంగా గరిక గడ్డిలాగా ఆ గాలి తుఫాన్ వచ్చినప్పుడు ఇలాగ అణుగుద్ది, మనం కాళ్ళు పెట్టి తొక్కేసినప్పుడు ఇలాగ అణుగుద్ది, అణిగి మళ్ళీ లేచిపోతాయి. కాబట్టి గరిక గడ్డిని వినాయకుడు అంటే బుద్ధిమంతుడు, అందుకని మనం గరిక గడ్డితో అలా ఉండాలని గరిక గడ్డితో పూజ చేయన్నారు. మన వాళ్ళు అదేం అర్థం చేసుకోకుండా వచ్చిన వాళ్ళందరినీ తిట్లు, పెడార్థాలు, శాపనార్థాలు పెట్టేస్తూ గరిక గడ్డి మాత్రం ఫ్రీగా దొరికిందని తెచ్చేసి ఓం గణేశాయ నమః, ఓం గణేశాయ నమః, ఓం గణేశాయ నమః అని గరిక గడ్డి వేసేస్తే మళ్ళీ రిజల్ట్ రాలేదండి అంటే వినాయకుడు అంతా నోట్ చేస్తూ ఉంటాడు, అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు రిజల్ట్స్ ఇచ్చేటప్పుడు. కాబట్టి ఈ విధంగా అర్థం తెలుసుకొని చక్కగా రెమెడీస్ చేస్తే శుభమైన ఫలితాలు వస్తాయమ్మా. ధన్యవాదాలు గురుగారు. మిథున రాశి వారికి ఏ విధంగా ఉందో తెలియజేశారు. ధన్యవాదాలమ్మా.